కుంభరాశి వారికి అన్ని విధములుగా యోగ్యమైనటువంటి సమయము. చేపట్టిన వ్యాపారాదుల యందు వృత్తి యందు విశేషమైనటువంటి పురోగతి, అధికారుల నుంచి ఉత్తమమైనటువంటి గుర్తింపు, ఆధ్యాత్మికంగా ఒక ఉన్నత స్థానానికి మీరు వెళ్ళేటందుకు ఒక అవకాశం ఏర్పడుతుంది. విశేషమైనటువంటి క్షేత్ర దర్శనము, ఉద్యోగ నిమిత్తమైనటువంటి ప్రయాణాలు రెండూ ఎక్కువగానే కనబడుతున్నాయి ఈ మాసం మీకు. విద్యార్థులకి అనుకూలమైనటువంటి సమయము. కళారంగాలలో ఉండేటువంటి వారికి, పరిశోధనా రంగంలో ఉండేటువంటి వారికి ఒక విఖ్యాతమైనటువంటి గుర్తింపు. రాజకీయ నాయకులకి కొన్ని అండదండలు ఏర్పడతాయి. ఒక మంచి పదవి కూడా వీరిని వరిస్తుంది, అందులో సందేహమే లేదు. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రువులు ఎవరైతే ఇంతకాలం ఇబ్బంది పెట్టారో వారందరూ కూడా మీ విలువ తెలుసుకుని మీకు మిత్రులుగా మారేందుకు అవకాశం. గ్రహ నిర్మాణము, ఇంట్లో ఒక సత్కార్య నిర్వహణము, ఒక శుభకార్య నిర్వహణకు మీరు చేసే ప్రయత్నము సఫలీకృతమవుతాయి. విదేశాలలో విద్యను అభ్యసించడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు, విదేశాలలో ఉద్యోగాలు చేయాలనుకునేటువంటి వారికి చాలా సానుకూలమైనటువంటి సమయం. కళారంగాల వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకి రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడి విశేషంగా కనబడుతోంది. కొంత మానసిక సంఘర్షణకి లోనవుతారు. మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఇది. కాస్త ఉదర సంబంధమైనటువంటి కొంత ప్రతికూలత, కీళ్లకు సంబంధించినటువంటి చిన్నపాటి అనారోగ్యము మిమ్మల్ని బాధపెట్టినా మాసాంతానికి అన్నీ సర్దుకుని చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది. డిఫెన్స్ రంగంలో ఉండేటువంటి వారికి చాలా విశేషమైనటువంటి గుర్తింపు. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ప్రతి శనివారము కూడా ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించటము, ప్రతి సోమవారము ఈశ్వరుడికి ఆవుపాలతో అభిషేకము చేయించటము, అవకాశం ఉన్నవారు చక్కగా అఘోర పాశుపత హోమం చేయించటము చాలా అద్భుతమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుందని స్పష్టంగా చెప్పవచ్చు. ఒక విశేష రాజయోగానికి సూచిక అవుతుంది. మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి, అందరూ ఆనందంగా ఉంటారు. ఈ రాశివారు ఈ పరిహారాల్ని ఆచరించి మరిన్ని సత్ఫలితాలు పొందాలని ప్రార్థిస్తూ